జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఈరోజు భారతంలో ఉన్న కొన్ని సమస్యల గురించి, హిందూ సమాజంలో ఉన్న సమస్యల గురించి మేమంతా ఆలోచించాలి. 1897లో స్వామి వివేకానందులు మెడ్రాస్ ఒక సభలో చెప్పిన మాటలు. మీరంతా మీ దేవీ దేవతలను అంతి కట్టి పైన పెట్టేసేయండి. 50 సంవత్సరాలు ఏ దేవి పూజ, దేవ పూజ చేసేది అవసరం లేదు. కేవలం భారతమాత గురించి ఆలోచించండి. వాళ్ళు చెప్పింది 1897, మనకు స్వతంత్రం దొరికింది 1947, సరిగ్గా 50 సంవత్సరాలు. అంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. హిందూ సమాజం జాగృతం కావాలి, భారతీయులు జాగృతం కావాలి అని చెప్పింది స్వామి వివేకానందుడు. అదే ప్రకారంగా ఆంజనేయుడు మనకి లంకకి ఈ సముద్రం భీకరంగా ఉంది, నేను ఎగరలేను, నా శాత కాదు అని కూర్చున్నాడు. అప్పుడు జాంబవంతుడు వచ్చి, హనుమా లేవి, ఎగురు, ఏమైతుంది, ఇంత సముద్రమా, ఇది చిన్నది, నీవు సూర్యుడిని మింగనికిపోయిన మహానుభావుడు, నీలో ఆ శక్తి ఉంది, లై అన్నాడు. అప్పుడు లేచి హనుముడు ఎగిరిండు, అంటే ప్రోత్సాహం చేసిండు. ఈరోజు హిందూ సమాజానికి ప్రోత్సాహం చేసేదానికి యోగి ఆదిత్యనాథ్ గారు, మోదీ గారు పనిచేస్తున్నారు 18 గంటలు నిరంతరంగా. కేవలం హిందూ సమాజం కాదు, ఇక్కడ ఉన్న 140 కోట్ల భారతీయులు కూడా మేమంతా అన్నదమ్ములు, విశ్వం గురు కావాలి మన దేశం అని ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు కూడా మేము కృషి చేయాలి. హిందూ సమాజం జాగృతం కావాలి. హిందూ తిలకం పెట్టేదానికి భయపడతాడు. ముసల్మాన్ ఒక టోపీ పెట్టుకుంటాడు, ఆయనకి నిర్భయంగా. ఈ రోజు చూడండి, ఆయన ఎంత ఉల్లాసంగా తన రంజాన్ పండుగను చేసుకుంటాడు. క్రిస్టియన్ సిలువ వేసుకుంటాడు, నిర్భయంగా ఇచ్చేది. హిందూ గీత చదువుడు, రామాయణం చదువుడు, మహాభారతం చదువుడు, తిలకం పెట్టుకోడు. హిందూ అంటేనే హిందూకు విరోధం. ఈ దేశంలో 4 లక్షల హిందువులు కాశ్మీర్ నుంచి వచ్చి నిరాశ్రితులుగా వచ్చి ఢిల్లీలో కొలిచే ప్రదేశంలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మొన్న బంగ్లాదేశ్లో హిందూ నరసంహారం అయింది. రోజుకి 5,000 మంది హిందువులు హిందూ సమాజాన్ని నడిచి క్రిస్టియన్ ధర్మంలో పోతున్నారు. ఈశాన్య 6 రాష్ట్రాల్లో 1% మిగిలిండు హిందూనే లేడు. అక్కడ 1% మిగిలిండు. ఇక్కడ హిందూకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? ముస్లిం సమస్య వస్తే 54 దేశాలు ఉన్నవి. క్రిస్టియన్కి సమస్యలు వస్తే 142 దేశాలు ఉన్నవి. హిందూకు సమస్య వస్తే ఎక్కడ పోవాలి? మా ఇరాన్ పోయింది, ఇరాక్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, అన్ని పోయి కొద్దిగా మిగిలింది. దాంట్లో కూడా మేము ఈ మాదిరిగా విడివిడిగా ఉంటే ఎట్లా? సంఘటితంగా ఉండాలి. హిందూ సంఘటితంగా బల్వాన్ ఉంటే ఎవరి మీద అటాక్ చేసేది కాదు. 140 కోట్లు కూడా మన వాళ్ళే అనే భావనతో హిందూ ఉంటాడు. హిందూకి సెక్యులర్ నేర్పించేది అవసరం లేదు, రక్తంలోనే ఉంటుంది. హిందూ జాగృతంగా ఉండాలి. దుర్భాగ్యంగా హిందూ సమాజంలో కొంత సంతులు, సాధులు మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు వినండవచ్చు, చిన్నజీయర్ స్వాములని మహానుభావులు. మేము ఎవరు సంతులకి నింద చేస్తలేదు, ఆయనకు కోటి ప్రణామాలు చేస్తాం. ఆయన ఒక రకంగా మాట్లాడుతారు. ఆ స్వామి, మేము శంకర భగవత్పాదులు 4 మఠాలు స్థాపించిన అని కోటి ప్రజలు నమ్ముతారు. ఆ స్వామి అంటారు, లేదు, శంకరాచార్యులు 4 మఠాలు స్థాపించలేదు. పంచాయతన పూజని శంకరాచార్యులు చెప్పినని కోటి మంది నమ్మకం ఉంది, లేదు, శంకర భగవత్పాదులు చెప్పలేదు. విరుద్ధంగా మాట్లాడతారు స్వాములు. అక్కడ రామేశ్వరంలో రాముడే శివుని పూజ చేసిండు అంటే, లేదు, రాముడు శివుడు పూజ చేయలేదు. సమ్మక్క సారక్క అని మన వాళ్ళు 2 కోట్ల మంది ఆ జాతరలో కలుస్తారు. ఏషియాలో నంబర్ 1 జాతర. ఆ జాతర దేవి ఎవరు? ఆమె సమ్మక్క సారక్క దేవిన దేవలోకం నుంచి వచ్చింది అని దానికి విరుద్ధంగా మాట్లాడతారు ఆ స్వామి. చెప్పేదానికి ఎన్ని విషయాలు ఉన్నవి. సంత మహానుభావులు రామానుజులు అస్పృశ్యత నివారణ కొరకు జీవితాంతం పనిచేసిన వాళ్ళు, సమాజం సమానత కొరకు పనిచేసిన వాళ్ళు, మహిళా ఉత్థానం కొరకు పనిచేసిన వాళ్ళు. అందుకొరకే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తిని స్థాపించారు. ఇదే స్వాములు స్థాపించారు. మళ్ళీ ఈ మాదిరిగా కంట్రవర్సీ ఎందుకు మాట్లాడుతారో అర్థం కాదు. ఇంకోటి, కర్ణాటకలో ఒక స్పాన్సర్డ్, అక్కడ ఒక లింగాయతు స్వాములది ఒక హిందూ ఒక 50 మంది 60 మంది తిరుగుతున్నారు. మేము హిందువులం కాదు. శివుడు 2 భార్యలు, వాళ్ళు చెప్తారు స్పీచ్లో, శివుడికి 2 భార్యలు, ఒకటి తొడ మీద, ఒక నెత్తి మీద. ఈమె లేనప్పుడు ఆమె దగ్గర, ఆమె లేనప్పుడు ఈమె దగ్గర ఎంజాయ్ చేస్తాడు. వీరభద్రుడు, గిడ్డ వీరభద్రుడు, సొండి ఆయన గణపతి. మూకాంబకి చీర ఎందుకు ఇస్తారా? ఆమెకేం చీర లేవా అని. ఆది లక్ష్మిని గురించి, ఎవరో లక్ష్మి, జూలీ లక్ష్మి. ఈ మాదిరిగా వ్యంగంగా హిందూ సమాజం గురించి, ధర్మం గురించి విపరీతంగా, మేము హిందువులం కాదు, మేము వీరశైవులం, హిందూ సమాజం వేరే, మేము వేరే అని తిక్క మాట్లాడుతూ కొంచెం స్వాములు తిరుగుతున్నారు. చూడండి, మహానుభావులు స్వాములు ధర్మం మార్గం చూపించి హిందూ సమాజం యూనిటీగా పనిచేయాలనో ఆ స్వాములే హిందూ విరుద్ధంగా పనిచేస్తున్నారు. అక్కడ కాడసిద్ధేశ్వర స్వాములు అని ఒకరు చాలా మహానుభావులు. ఆయనది వీళ్ళకంతా కరెక్ట్గా వీళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు. ఇదంతా తప్పు, మేమంతా హిందువులమే. ఆయన 3,000 మంది పిల్లలకి వేదము, ఉపనిషత్తము, శాస్త్రము, మీమాంసం, న్యాయం, తర్కం అన్ని నేర్పిస్తున్నాడు. ఒక మఠం తీసిండు ఆయన దగ్గర, ఆశ్రమములు. 12 సంవత్సరాలు 64 విద్యలు నేర్పి
బయటికి పంపించేటప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకి ఇచ్చి స్వావలంబిగా బతికేదానికి ఇచ్చేయండి అని చేస్తున్నాడు. గోశాల తీసిండు స్వాములు, పెద్దగా పని చేస్తున్నారు మహానుభావులు. అలాంటి వాళ్ళకి కోటి కోటి ప్రణామం చేయాలి. కాడు సిద్ధేశ్వర స్వాములు మన దగ్గర బిజాపూర్లో మన్ననే కాలమైన ఒక సిద్ధేశ్వర స్వాములు అని ఉంటారు మహానుభావులు. ఆయన లింగాయత వీరశైవ ధర్మం వాడు. ఎప్పుడూ తన ధర్మం శ్రేష్టము, తనదే ఎక్కువ. నేను చెప్పిందే ఇది, మా వీరశైవ లింగాయతలేది చెప్పింది కరెక్ట్, బసవేశ్వరులు చెప్పింది కరెక్ట్ అని ఎప్పుడూ చెప్పలేదు ఆయన. మానవీయతే మానవీయతే, మనుష్యత్వం, మనిషిగానే ఎట్లా బతకాలి, అది షడ్వర్గాల్లో ఎట్లా నియంత్రణం చేసుకోవాలి, దాని గురించి చెప్పిండు ఆయన. చేస్తే 25 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చారు. మహాత్మా గాంధీ కంటే ఎక్కువ మంది వచ్చారు చనిపోయినప్పుడు. పాపం ఆయన కాలు పెట్టిన దగ్గర ఆ మట్టిని తీసుకుని తిలకంగా అంటించుకునేవాడు. ఎప్పుడు ఆయనకు పాదపూజం ఎవరికి లేదు, ఆశీర్వాదం లేదు. పాఖండికి విరుద్ధంగా ఆయన ఓన్లీ మానవీయతే, మనుష్యత్వం, మనుష్యత్వం, మనిషిగా ఎట్లా జీవించాలి నీవు అనేది చెప్పిన వాడు మహానుభావులు. 5 కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం ఇస్తే మఠం కంటే వద్దు అన్నాడు. నరేంద్ర మోదీ గారు పిలిచి మీకు రాష్ట్రపతి అవార్డు ఇస్తాం రాండి అంటే వద్దు మహానుభావ, నేను అంత యోగ్యుని కాదు అని వినమ్రంగా తిరస్కరించారు. ఎలాంటి మహానుభావులు మన దేశంలో సాధు సంతులు. సంతులంటే ఈ మాదిరిగా ఉండాలి, సంతులంటే ఇట్లా ఉండాలి, పండితులంటే ఇట్లా ఉండాలి. ఈ మాదిరిగా మన సమాజాన్ని జాగృతం చేయాలి, హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి. హిందువులు మేమంతా జాగృతంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి, మన ధర్మం గురించి ఆలోచించాలి. రోజు రామాయణ, మహాభారత, గీత మన ఇంట్లో పెట్టుకోవాలి, వీలైనప్పుడు చదవాలి, బొట్టు అంటించుకోవాలి, దేవస్థానాలకు పోవాలి, మన సాంప్రదాయాలను నమ్మాలి. మేమంతా ఒకటే, అనేకతామే ఏకత, యహీ హై హిందూకి విశేషత. ఈ భావనతో మేము ఉండాలి. అదే ప్రకారంగా మన కర్ణాటకలో సామాన్యంగా ఈ ద్వైత మతం అనేది అది కూడా వాళ్ళు కూడా కొందరు, అందరూ అని కాదు, వాళ్ళు కూడా ఈ మాదిరిగా హిందూ సమాజంకు విరుద్ధంగా మాట్లాడతారు. సెకండ్ ఎపిసోడ్లో రేపు ఇంకో ఎపిసోడ్ నేను ఇస్తా, దాంట్లో వాళ్ళ గురించి కూడా కొన్ని చెప్తా. దయచేసి అందరూ వినండి. మేమంతా యూనిటీగా ఉందాం, భారతమాత కొరకు ఆలోచిద్దాం, దేశం కొరకు ఆలోచిద్దాం. ప్రథమం దేశం మిగిలితే మేము మిగులుతాం, మఠాలు మిగులుతారు, స్వాములు మిగులుతారు, అందరూ మిగులుతాం. యూనిటీగా ఉండాలి, భారత మాత కొరకు మేమంతా ఆలోచించాలి. భారత మాతకి అందరికీ నమస్కారం.